అందరికీ నమస్కారం. శ్రీ చెంగాలమ్మ పరమేశ్వరి ఆలయం నందు మేము గత 15 సంవత్సరాల నుంచి కూడా మేము రంగవల్లులన్నీ జనవరి 1 రోజు అయితేమి, ఉగాది రోజు అయితేమి, ఏటి పండగ ఈ మహోత్సవాలకు మూడింటికి మేము 15 సంవత్సరాలుగా వేస్తున్నాము. ఈ అమ్మవారిని నమ్మడానికి కారణం కూడా నా అనుభవం ఉందన్నమాట. నాకు హెల్త్ ప్రాబ్లం ఇష్యూ అయితే 4th స్టేజ్ దాకా వెళ్ళిన నేను చెంగాలమ్మ బయట వేసింది ప్రగాఢంగా నమ్ముతాను కాబట్టి నేను ఎంత హెల్త్ ప్రాబ్లం అయినా నేను వచ్చి సేవ చేసుకోబోతుంటాను. అదేవిధంగా అందరూ తమిళనాడు అయితే, కర్ణాటక అయితేమి, ఎక్కడి నుంచి అయినా భక్తులు సోమవారం అది అమావాస్య రోజైతే ప్రతి నెల అమావాస్యకి విశేషంగా వచ్చి నిద్ర చేస్తారు. అదొక విశేషము ఈ శ్రీ చెంగాలమ్మ పరమేశ్వర ఆలయం నందు. నా అనుభవం వల్ల నేను అందరికీ చెప్పగలుగుతాను. ఎందుకంటే అమ్మవారు మహిమ కలది అనేసి మనం ముందుకు సూళ్ళూరుపేట గ్రామ శక్తి ఆవిడ. అందరికీ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. నమస్కారం. హ్యాపీ న్యూ ఇయర్. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఇక్కడ చెంగాలమ్మ అనేది చాలా విశేషమైనది. తెలుగు తమిళ ప్రజలకు ఆరాధ్య దైవము. ఇక్కడ చెంగాలమ్మని వేడుకొని మనసారా వేడుకొని ముడుపు కట్టిన, టెంకాయ కట్టిన, పెళ్లి కాని వాళ్ళకి, పిల్లలు లేని వాళ్ళకి పవిట చీర కొంగు ముడివేసి, రాయి వేసి ముడివేసిన పిల్లలు కలుగుతారు. ఇక్కడ చాలా విశేషమైనది ఇది పిల్లలు అనేది. ఇక్కడ ఈ చెంగాలమ్మ అనేది కాలంగి నదిలో దొరికింది. సుడులు తిరుగుతూ ఉంటే ఒక బాబు నీళ్ళల్లో పడిపోతే ఆ అబ్బాయిని రక్షించడానికి ఆ అమ్మవారు బయటపడింది. వాళ్ళ పరంపరమే ఇప్పుడు ఇక్కడ ఎవరు అయితే బయట స్వర్ణముఖి నదిలో నుంచి వెలుపలికి తీశారో వాళ్ళే ఆ వంశపారంపరంగా వచ్చిన వాళ్ళే ఇప్పుడు ఇక్కడ పూజారులుగా కూడా ఉన్నారు. చాలా విశేషమైన గుడి. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. మరిన్ని న్యూస్ అండ్ అప్డేట్స్ కోసం ప్లస్ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.